అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. సరే, ఈ జోకర్ గడు మన నాగరాజుకి ఎంట్రీ ఇచ్చాడు. నాగరాజు బాగానే చేస్తాడండి, గట్టికి ఇస్తాడు అటాక్ ఇవ్వడం మాత్రం. ఆయన మాట్లాడే ప్రతిదానికి కూడా అబద్ధం చెప్పినోడికి కరెక్ట్గా అందేలాగా ఇస్తాడు. మరి ముందుగాళ్ళకి చెప్పిస్తాడా చెప్పకుండా ఇస్తాడు నాకు తెలియదు. కానీ ఈ జోకర్ గడు మాట్లాడిన మాటలు వీళ్ళు వైసీపీ వాళ్ళు మాటలన్నీ ఇలాగే ఉంటాయండి. పచ్చబద్దాలు, కళ్ళ ముందే అబద్ధం చెప్తారు. దానికి ఆధారం ఉంటుంది పక్కన, అయినా సిగ్గు ఉండదు. నోటికి ఏదో వస్తే అది చెప్పేస్తారు. ఎవడో ఎర్రోడు ఉంటాడు కదా, ఎర్రోడు కనీసం నమ్మకపోతాడా? ఏ రపాగడో ఏ గంజాయి బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళు నమ్మేస్తారు అన్న ఉద్దేశంతో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తారండి. చిచి, చాలా చెత్త అండి బాబు ఇది. ఒకసారి ఇది మాటలేనండి మీరు. పాత కేసు తీసుకొచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి అని ఒక సృష్టించి మళ్ళీ దాన్ని తీసుకొని సుప్రీంకోర్టు దాకా పోయారు. సృష్టి కాదు, దాడే కదా. మీద ఇంటి మీద దాడికి వెళ్ళలేదా? పార్టీ ఆఫీస్ సంగతి నేను ఎప్పుడు పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలా? చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేయడానికి వెళ్ళేటండి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి. పార్టీ ఆఫీస్ కూడా అనగానే అది నాకు సంబంధం లేదు, జరిగిందా జరగలేదు చెప్పట్లేదు. వీళ్ళ తేడా ఎలా ఉంటుంది అంటే అశ్వత్థామ అతహ కుంజరహ అన్నట్టే ఉంటుంది. వీళ్ళు ఎక్కడి దాకా మాట్లాడాలి అక్కడి దాకా మాట్లాడతారు. ఇప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం అంతా నకిలీ నెయ్యి, అది సింథటిక్ నెయ్యి, దాంట్లో 250 కోట్లు కొట్టేశారు అనేది ఆ మాట ఎక్కడ అవునని కాదని చెప్పరు. కానీ ఏం చెప్తారు, పందుకో ఉందన్నారు కదా, అందులో తక్కువ అన్నారు కదా, కాబట్టి ఆ ఒక్క మాటే మాట్లాడతారండి. అలాగే ఈడు కూడా ఏమంటున్నాడు, నేను నిరసన తెలియజేయడానికి వెళ్ళాను అంటున్నాడు. ఎవరు ఆదేశాలతో వెళ్ళారు? ఎవరు ఆదేశాలు కావాలి అసలు నాకు? ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని మా లీడర్ని తిడతా ఉంటే, మా లీడర్ని ఇష్టం బండబూతులు తిడతా ఉంటే ఒకళ్ళ ఆదేశాలు నాకు కావాలా? అది ఆడే చెప్తున్నాడు కదా, లీడర్ని తిడుతుంటే ఎవడ ఆదేశాలు ఇచ్చేదేంటి, వస్తాను నేను అంటున్నాడు. ఏదాడు అప్పటికి ఎమ్మెల్యే మినిస్టర్ కూడా చేసినాడు. మరి ఈడు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న కార్యకర్తలు వెళ్ళడంలో తప్పే ఉందండి. ఆడే చెప్తున్నాడు కదా, నాకు ఎవరు ఆదేశాలు లేవు, మా లీడర్ని తిడుతున్నాడు కాబట్టి వెళ్ళిపోయిన అంటున్నాడు వీడు. నిజానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు వీడు. చంద్రబాబు నాయుడు గారు ఏ లీడర్ని తిట్టలేదు. ఏ లీడర్ని ఆయన తిట్టకపోయినా ఎవడో తిట్టాడు, ఎవరో ఎక్కడో జరిగింది అనేది అది క్రియేట్ చేసి ఈ ఎదవ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు. కానీ ఇక్కడ పబ్లిక్గా అంబటోడు పబ్లిక్గా తిట్టాడు. తిట్టినప్పుడు అక్కడ ఉన్న కార్యకర్తలు వెళ్ళారు కోపంలో. అలా రెండింటికి మీకు ఏం తేడా తెలుస్తలేదేటండి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు? ఒకళ్ళ ఆదేశం నాకు అవసరంలా. నా మనసుకి బాధపడింది, నా మనసు గాయపడింది, మా లీడర్ని తిడతా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు బండ బూతులు తిడతా ఉన్నారు. ముఖ్యమంత్రి అనే స్థాయిని ఈ రోజు నేను చంద్రబాబు నాయుడు బూతులు తిట్టలేదు. మేము తిడితే అధికారంలో ఉన్న మీరు కేసులు పెట్టచ్చు. చంద్రబాబు నాయుడు తిట్టలేదు అంటున్నాడు చూడండి. అంబటరాంబాబు ఎవరిని తిట్టాడు? గత ప్రభుత్వంలో అసెంబ్లీలో ఎవరిని తిట్టారు వీళ్ళు? సిగ్గేం ఉండదు, చెప్పేయడమే. నోటికి ఏదైతే అది ఎర్రి పప్పలు ఉంటారో నమ్ముతారు. ఏమైనా చేయొచ్చు. అధికారంలో ఉన్న మీరు ఒక నాయకుడు, మీరు ఒక ఎమ్మెల్యే నిరసన తెలియజేయడం ఏంటి? ప్రతిపక్ష నాయకుడు ఇంటికి వెళ్ళి తప్పే ఉందండి, ప్రజాస్వామ్యం తప్పేం లేదే. ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ నాగరాజు గారు మంచి ప్రశ్న అడిగేటండి. మీరు అధికారంలో ఉన్నారు కదరా, అధికారంలో ఉన్నప్పుడు కేసు పెట్టే అవకాశం మీకు ఉన్నప్పుడు మీరు నిరసన తెలియజేయడం ఏంటరా, చేతగాని చవట దద్దమ్మలారా అన్నాడు ఆయన. అంటే అది ప్రజాస్వామ్యం అట. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ప్రతిపక్షాలే నిరసన తెలియజేస్తాయి. అధికార పక్షం చేతిలో అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు పాలసీలు చేస్తారు, ఎవడన్నా తప్పు చెప్తే కేసులు పెడతారు, ఇది చేస్తారు తప్ప ఇళ్ల మీదకి నిరసనకి వెళ్ళరు. వీళ్ళు కొత్త స్ట్రాటజీ, అది కూడా కొత్త వరవడి తీసుకొచ్చారండి. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళలో వెళ్తూ ఉంటే వాళ్ళు నిరసన తెలియజేయడానికి వైసీపీ కార్యకర్తలు వచ్చేవారట. అదే ప్రతిపక్ష నాయకుడు వస్తే నిరసన తెలియజేయటువంటి, ఒకవేళ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వస్తే ఏమంటే ఇక మాకు పలానా కష్టం ఉంది అది తీర్చండి అని చెప్పి నిరసన తెలియజేస్తారు. ఎక్కడన్నా జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడు వస్తూ ఉంటే అధికార పక్షంలో ఉన్న చేతగాని చవట దద్దమ్మలు నిరసన తెలియజేయడం అనేది వైసీపీ ప్రభుత్వంలోనే మొదలుపెట్టారు. మీకు ఎర్రగొండపాలెం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు కూడా అక్కడ అప్పటికి మంత్రి ఆదిమూలపు సురేష్ మంత్రి అయ్యి ఉండి షర్ట్ ఇప్పేసి నల్లబెల్లులు ఎగరేస్తారు. నిరసన అంటది ఇదేట్రా? ప్రతిపక్ష నాయకుడిని చూసి అధికార పక్షంలో ఉన్న మంత్రులు నిరసన తెలియజేయటం బాబు. అది ఇప్పుడు అదే అడిగాడు ఆయన నాగరాజు గారు కూడా. చెప్పడానికి వీడి దగ్గర ఆన్సర్ లేదు. అయితే వీడు ఏమంటున్నాడండి, వీడు సోదంతా మనం ఏమీ నక్కర్లేదు. కానీ వీడు ఎందుకు వెళ్ళాను అన్నాడండి అక్కడికి, నిరసన తెలియజేయను కదా. నేను ఒక 5 కార్లు వెళ్ళాను అంతే అన్నాడు. ఆ తర్వాత మీరు ఆ వీడియో చూడండి, అది దొరుకుతుంది మీకు. ఒక 5 కార్లు వెళ్ళాను, నేను నిరసన తెలియజేయడానికి వెళ్ళాను అన్నాడు. వీడు చూడండి ఎన్ని కార్లలో వచ్చారు వీళ్ళు. ఇందుకే కారణం ఏంటి తెలుసండి, అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఏదో మాటల సందర్భంలో ఏదో ఆయన జగన్ గారిని విమర్శించారు. అయ్యన్న పాత్రుడు గారు అంటే ఎక్కడ శ్రీకాకుళం, నర్సీపట్నం. అక్కడ ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ఈ జోకర్ గాడు, ఈ గోర్ఖా గాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు దాడికి.
చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళటమే కాదు దాడికి, దాన్ని నిరసనాన్ని ఇప్పుడు బొంకుతున్నాడు అనుకోండి, వేరే విషయం. వాడు ఏం మాటలు మాట్లాడాడు అక్కడికి వెళ్ళి, అది కూడా చూడండి మీరు ఒకసారి. చూడండి ఎన్ని కార్లు వచ్చాయి. పెట్టేది లేదు. ఈ చంద్రబాబు నాయుడు రా దమ్ముంటే పిరికి పందలాగా లోపల కూర్చోండి కదా నారా చంద్రబాబు నాయుడు. ఆడేం అవుతున్నాడండి? పిరికి పందలాగా చంద్రబాబు నాయుడు లోపల కూర్చోవడం కాదు, దమ్ముంటే దేనికి బయట రావడం ఎందుకురా? నిరసన తెలియజేయటువంటి ఇదా? ఇది నిరసన తెలియజేసే పద్ధత? ఒరే ఎదవల్లారా, మీరు ఒకవేళ గొడవకి వెళ్ళారనుకో, గొడవకి వెళ్ళాం అని చెప్పండి. లేదా మీరు చవట దద్దమ్మలు అనుకో, అసలు గొడవకి వెళ్ళకండిరా. పైకేమో అధికారం ఉన్నప్పుడు మేకపోతు గాంభీర్యం చూపించడం ఎందుకు? ఇప్పుడు వచ్చి అబ్బాయి కాదు మేము నిరసన తెలియజేయడానికి వెళ్ళాం, మేము ఏదో మంచిగా మాట్లాడడానికి వెళ్ళామని ఇప్పుడు ఈ చవట దద్దమ్మ కబుర్లు ఎందుకు? ఎందుకురా దద్దమ్మల్లారా? బూతులు కూడా నీ అమ్మ అని మొదలు పెట్టాడు, బూతులు తిడుతున్నాడు. ఏసేయండిరా అంటాడు వీడు. ఏమండి ఇది దాడి చేయడం కదా? కనీసం ముందు చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా తిట్టారండి? తిడితే నా కోపంలో వెళ్ళారు అనుకోవచ్చు. ఆయన ఏం తిట్టకపోయినా కూడా ఆయన్ని డిఫేమ్ చేయాలి, ఆయన్ని జనాల్లో చులకం చేయాలి, ఆయన మీద దాడి చేసి భయభ్రాంతులు గురి చేయాలి, మొత్తం టీడీపీ క్యాడర్లో ఒక ఆందోళన, ఒక నిరుత్సాహానికి గురి చేయాలి అనే దాడులు చేశారు ఈ నా కొడుకులు. ఈ యదవులు ఇప్పుడు అదే చిన్నది రిపీట్ అయ్యేటప్పటికి లబోదీపమని ఎడుతున్నారండి, మొండేడుపులు ఎడుతున్నారు వీళ్ళు. రోడ్ల మీదకి వచ్చేసి మా మీద అలా జరిగింది అన్న, బాంబులు వేస్తారన్న మా మీద, అన్న మా మీద అలా చేస్తారన్న అని. మరి ఇప్పుడు మీరు చేసింది ఏంటి? మీరు చేసింది ఏంటి ఎదవల్లారా? మీరు చేసింది మీకు ఎదురైతే ఇలా ఏడుతారా? మూలలో ముసలు కూడా ఏడదు కదా ఇలాగా. ఏమైనా ఉంటే ఫేస్ చేద్దాం రమ్మని అంటది మా అమ్మ. ఏంటి ఏడుపులేంటి? బూతు మాట్లాడాడు, మీకు వినపడిందో లేదో. నీ అమ్మని అని మొదలుపెట్టి తర్వాత వచ్చే బూత్ ఉంటుంది, ఆ బూత్ కూడా మాట్లాడాడు ఎదవీడు. అలాగ మహిళల్ని ఘోరాతి ఘోరంగా మాట్లాడిన ఎదవల్ని మంత్రులు చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఎన్నో మంత్రి చేశారు తర్వాత. మహిళల్ని ఇంత దారుణంగా మాట్లాడే ఎదవలేళ్ళు వీళ్ళు వచ్చి ఈ రోజున చేబ్రోలు కిరణ్ కోసం లేకపోతే ఎవరో ఎక్కడో ఏదో చేశారని అలా వాగుతూ ఉంటే చూసేవాళ్ళకి చిరాకు వస్తుంది కదండి, అసేం వేస్తుంది అలాంటి వాడి కంటే. ఏట్రా ఇంత నీచులేళ్ళు, ఇంత నీచంగా బతుకుతారు, మనిషి పుట్టికే పుట్టారా, అసలు అన్నమేది అన్నారు వీళ్ళు. ఇంత నీచులేటి వీళ్ళు అనిపిస్తుందండి నాకు. వీళ్ళు ఇన్నేసి మాటలు మాట్లాడి మంత్రులు అయ్యండి దాడులు చేసి. సజ్జల రెడ్డి వచ్చి అంటాడు అబ్బాబే అక్కడికి మెయిన్ మంత్రులు ఎవరు వెళ్ళలేదు కదా అప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడికి, ఇక్కడ మాత్రం చాలామంది వచ్చేసారు, ఏడికి అంబటోడి ఇంటికి చాలామంది వచ్చేసారటండి. అప్పట్లో కూడా కోతగేటు దూరంలో డీజీపీ ఆఫీస్ మీద ఉన్న టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది. అవును, అందుకే కదా అరగంట జరిగింది. అక్కడ అరగంటలో పోయినారు వాళ్ళు, ఎవరు పోయారు, నాయకులు ఎవరు లేరు అక్కడ. ఇతని లాజిక్ చూడండి, అరగంట జరిగిందట అప్పుడు టీడీపీ ఆఫీస్ మీద. అరగంట జరిగిన 10 మందికి తలలు పగిలి చేతులు ఇరిగాయి. ఇక్కడ చాలాసేపు గంటలు జరిగింది అన్నాడు, ఇక్కడ ఒక్కడు కూడా దెబ్బ తగలే. అంబటి రాంబాబు మీద చిన్న గీత కూడా పడలే, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చిన్న గీత కూడా పడలేదు. అయినా కూడా ఇది టైంను బట్టి నేరాన్ని డిసైడ్ చేస్తున్నాడు. అక్కడ అరగంటేనండి, అరగంటలో 10 మందిని నరికేసినా పర్లేదు, అరగంట 10 మంది చచ్చిపోయినా పర్లేదండి, ఎందుకంటే అది అరగంటే. ఇక్కడ 5 గంటలు, అరగంట అని వచ్చింది ఆ అంబటి రాంబాబు డైలీ కదా గంట అరగంట, కాబట్టి అరగంట అంటాడండి. అది ఇది టీడీపీ ఆఫీస్ మీద దాడి అంటే సమయాన్ని బట్టి నేర తీవ్రత ఉంటుందా? అక్కడ అరగంట జరిగింది కాబట్టి అది చిన్న నేరం, ఇక్కడ 2 గంటలు జరిగింది కాబట్టి ఇది పెద్ద నేరం అట. ఇక్కడ ఎవరికి దెబ్బలు తగలపోయినా, అక్కడ బుర్రలు పగిలినా, చేతులు ఇరిగినా, మనుషులు చచ్చిపోయినా సరే అది అరగంటే జరిగిందట. ఏమో ఎలాంటి వాళ్ళు ఉన్నారేట రా బాబు ఈ పార్టీలో. ఇదేమి సమర్థనలు రా బాబు. కనీసం తప్పు జరిగితే ఎవడో తప్పు చేశాడు, అవునండి ఆ తప్పుగా మాట్లాడాడు నువ్వు మాట అంటే మిగతా వాళ్ళ మీద గౌరవం ఉంటుంది కదరా. ఇదేట్రా బాబు మొత్తం బ్యాచ్ అంతే ఇలా ఇలాంటి వాళ్ళు అందరూ తయారయ్యారా బాబు. అక్కడ సమయాన్ని బట్టి నేర తీవ్రతని అంచనా వేస్తారా? ఒకడు వెళ్ళాడు కసక్మని పొడి చేశాడు, 2 నిమిషాలు మనిషి చచ్చిపోయాడు. ఇంకొకటి వచ్చాడు 5 గంటల నుంచి తిడతానే ఉన్నాడు, 5 గంటల నుంచి తిడతాడు కాబట్టి వీడు పెద్ద నేరం చేసాడని వీడి మీద 3 వేస్తారా? ఆడు వెళ్ళి 2 నిమిషాలే ఉన్నాడు, అక్కడ మనిషి చచ్చిపోయినా కానీ అది చాలా చిన్న నేరం, ఎందుకంటే 2 నిమిషాలే ఉన్నాడు అంటారా? ఇదేం లాజిక్ అయ్యా? నువ్వు పెద్ద మనిషివి, సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద మనిషివి, నీకు చాలా అనుభవం ఉన్న మనిషివి, ఇదేం లాజిక్, ఇదేం సమర్థింపు? అక్కడ ఎవరు రాలా, అక్కడ ఆవేశం రాకుండా ఉంటే వాడు మనిషి కాదు నాకు తెలిసి. మన ఇంట్లో ఎవరినైనా
లేదా మన నాయకులనైనా ఎందుకు తిడుతున్నాడో తెలియకుండా ఏదైనా కారణం ఎవరినన్నా అనింటే ఆయన పట్టాభి గారు తిట్టలేదు, జగన్ని తిట్టలేదు. పట్టాభి గారు తిట్టి నాకు తెలిసింది ఈయనే తిట్టాడు. కానీ సీఎం గారిని తిట్టాడు అని చెప్పి ఇప్పుడు కూడా అదే అబద్ధం చెప్తున్నాడు. అవి అలా తిడితే ఎలా ఊరుకుంటారు? మరి అవును, తిడితే ఊరుకోరా. తిట్టపోయినా తిట్టారని క్రియేట్ చేసి ఎలా ఊరుకుంటారని అడుగుతున్నావు సజ్జల రెడ్డి. మరి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ పబ్లిక్గా ఆంబోతుగడిని పంపించి మీరు పబ్లిక్గా తిడితే అక్కడ ఉన్న జనం ఎలా ఊరుకుంటారయ్యా? వాళ్ళు తిరగబడరా? అంటే మీకు తగిలితే నొప్పి తెలుస్తుందా? మీరు గిల్లితే గిల్లించుకోవాలా ఎదుటోడు? మిమ్మల్ని ఎవడన్నా గిల్లితే అలా లబోది ఇవ్వమని ఎడతారా? ఏం పద్ధతి స్వామి ఇది? మా వాళ్ళని తిడతావని వాళ్ళ అవతల తిడితే అర్థం ఉంటుంది. 10 సార్లు రిపీటెడ్గా ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఓ బూత్ మాట, దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలని ఇబ్బంది అయ్యేది. ఇబ్బంది ఏం లేదు. ఆ బూత్ మాట తిట్టింది నిన్నే, నేనేం డౌట్ లేదు అందులోని. ఆ బూత్ మాట తిట్టింది నిన్నే. ఎందుకంటే ఆ రోజున కారణం లేదంటున్నాడు ఇతను. కారణం ఉంది. ఆ రోజు ఇక్కడ డ్రగ్స్, గంజాయి పక్క రాష్ట్రాల్లో పట్టుకుంటున్నారు. ఆంధ్ర నుంచి వెళ్తున్న డ్రగ్స్ని, గంజాయిని వెళ్తుంటే ఇక్కడ గంజాయి ఎక్కువ ఇదైపోయింది, వైసీపీ నాయకులే దగ్గరుండి గంజాయి వ్యాపారం చేస్తున్నారని నక్కా ఆనందబాబు గారు ప్రెస్ మీట్ పెడితే నక్కా ఆనందబాబు గారు నోటీస్ పంపించాడు. అప్పుడంతా ఈయనే కదా సకల శాఖ మంత్రి. దానికి కోపం వచ్చిన పట్టాభి గారు, మేము ఇలా తప్పు జరిగిందని చెప్తే మాకు నోటీస్ పంపిస్తావా? ఇగో తమిళనాడు పోలీసులు చెప్తున్నారు ఆడికి పంపించరా బోసిడీకే నోటీసు, తెలంగాణ పోలీసులు చెప్తున్నారు ఆడికి పంపించరా బోసిడీకే నోటీసు, పలానా కర్ణాటక పోలీసులు చెప్తున్నారు వాళ్ళకి పంపించరా బోసిడీకే నోటీసు. నువ్వు నీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఆ పబ్జీ దొర అంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీరిద్దరూ కలిసి ఇలా చేస్తారా అని చెప్పి జగన్ ఏమో దొర అన్నాడో, మిమ్మల్ని ఏమో బోసిడీకే అన్నాడు. 8,000 కోట్ల రూపాయల గంజాయి విశాఖ మన్యంలో. ఇవాళ న్యూస్ పేపర్లు ఏంటా? గంజాయి రాజ్ ఏజెన్సీలో దమ్ము చూపుతున్న స్మగ్లర్లు. ఇవ్వు వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వయా? నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకు ఇవ్వ నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకు ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకు ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకు ఇవ్వ నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరో బోషడికే నోటీసులు, నక్కా ఆనందబాబు రెస్టారెంట్ నోటీసు, ఒక దద్దమ్మలాగా ఒక చోటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటే బోషడికే నువ్వు నోటీసులు ఇస్తావా? రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత్తు పదార్థాలు వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి, మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు ఆనందబాబు గారికి ఇస్తావు నోటీసులు బోషడికే? యూజ్లెస్ ఫెలో. చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా అని చెప్పి నిష్ఠానుసారం ఆడుకుంటావు నువ్వు. మనిషి అసలు నువ్వు. ఈ పాలేరు గాడిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర, ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటాడు పబ్జీ దొర. ఆ పబ్జీ దొరకే చెప్తా ఉన్నా, మీకు నిజంగా దమ్ముంటే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం. విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తున్నటువంటి ఆ గంజాయి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం. మాకు నోటీసులు ఇవ్వడం కాదు. అయితే బోసిడీకి అన్న మాటగా ఆ బూత్ మాట ఉందనో ఎవరికి తెలియదు. కానీ దాన్ని ఇప్పుడు కూడా ఇంకా బలంగా పదే పదే చెప్తే ప్రజలు అవును కరెక్టే, అప్పుడు ఆ జగన్ గారిని తిట్టాడు అనుకుంటారని ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నారండి. వీళ్ళు నిద్దట్లో లేపడిగినా కూడా అబద్ధమే చెప్తారు అనుకుంటా అండి. ఎవరో చెప్పారు వీళ్ళకి మునిశాపం ఉంది, వీళ్ళు కనుక నిద్దట్లో అన్న ఇది బై మిస్టేక్ నిజం చెప్పినా సరే తల 1000 ముక్కలు అయిపోయి చచ్చిపోతారని శాపం ఉంది వీళ్ళకి. అందుకని వీళ్ళు ఎప్పుడు అడిగినా అబద్ధమే చెప్తారు వైసీపీ వాళ్ళు అని ఎవరో చెప్పారు. నాగబాబు గారు అని కూడా చెప్పారు. అయినా దానికి కోపం రాదంటే, కోపం ఎక్కువ రాలేదు కాబట్టి ఎక్కడ చూస్తే అక్కడ ఇది రాలేదు. అక్కడికి పోయినారు ఎవరు, వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇవ్వలే, ఎవరు వాళ్ళని పొమ్మని చెప్పలేదు. ఆవేశం వచ్చింది, ఎవరో వెళ్ళారు, వెళ్ళిన దానికి కేసులు ఉన్నాయి. అంబటోడు ఇంటి మీదకి వెళ్ళిన వాళ్ళ గురించి, గోర్ఖాగడ్ ఇంటి మీదకి వెళ్ళిన వాళ్ళ గురించి చెప్తున్నట్టు ఉంది. ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు. అవును వాళ్ళకి కోపం వచ్చింది, వాళ్ళ నాయకులను తిట్టారు, కోపం వచ్చింది వెళ్ళారు, తప్పే ఉందని సజ్జల రెడ్డి అడుగుతుంటే ఇప్పుడు ఎందుకు గుడ్డలు చింపేసుకుంటారు వైసీపీ వాళ్ళు? అంటే మనకు జరిగితే ఒకటి, ఎదుటి జరిగితే ఇంకోట. మనం చెప్తే సంసారం, ఎదుటి చెప్తే వ్యభిచారమా? ఏం మాట్లాడుతున్నారా బాబు? తర్వాత నడుస్తుంది, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ 5-6 గంటల పాటు 7 గంటల పాటు సిటీ మధ్యలో ఇక్కడ అందరి సమక్షంలో పోలీసు 7 గంటలు జరిగినా 10 గంటలు జరిగినా నిరసన జరిగింది అక్కడ. ఆ నిరసనలో ఒకవేళ ఎవరైనా కోపం ఉండి అక్కడ ఉన్న పూలకుండీలని ఎట్లా పగలగొట్టి ఉండొచ్చు. కానీ అక్కడ ఎవ్వరు మనుషులకి దెబ్బలు తగలలేదు. అంబటోడు సేఫ్, అంబటోడు ఫ్యామిలీ సేఫ్. కానీ ఇక్కడ అలా కాదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా దెబ్బలు తగిలాయి. ఆ రోజు వాళ్ళకి తలలు పగిలాయి, చేతులు ఇరిగాయి. అరగంట జరిగిందా గంట జరిగిందా అనేది కాదు నేర తీవ్రతను గుర్తించేది. ఎమ్మెల్సీ అనో ప్రాసెస్ ఉంటుంది, మెడికో లీగల్ కేసు. వాళ్ళు ఏం చేస్తారంటే గాయాల తీవ్రతని గుర్తించి ఆ తీవ్రతను బట్టి అది 324 వేయాలా, 326 వేయాలా, 307 వేయాలా అని గాయాల తీవ్రతను బట్టి సెక్షన్ తీవ్రత మారుతుంది తప్ప అక్కడ జరిగిన గొడవ సమయాన్ని బట్టి కాదు. సజ్జల రెడ్డి గారు మీ తెలివితేటలన్నీ వైసీపీ కార్యకర్తలను మోసం చేయడానికి, వైసీపీ అభిమానులను తెంగరోలు చేయడానికి ఉపయోగిస్తున్నారు తప్ప సమయాన్ని బట్టి ఎవడన్నా నేర తీవ్రతని ఎస్టిమేట్ చేస్తాడా?